కాంగ్రెస్ లో వర్గ రాజకీయాలు జోరందుకుంటున్నాయి. ముఖ్య నేతల మధ్య విభేదాలు ఇప్పటికే తారస్థాయికి చేరిన నేపథ్యంలో బొత్సతో పలువురు నేతలు భేటీ అవుతుండడం సీన్ మరింత ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలోనే డి శ్రీనివాస్ పార్టీ అధినేత్రితో అరగంట పాటు సమావేశం కావడం చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ మార్కు రాజకీయాలు ఊపందుకుంటున్నాయి. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో ఉప ముఖ్యమంత్రి రాజనరసింహ, మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి భేటీ అయ్యారు. ఈ ఉదయం బొత్స నివాసానికి వెళ్లిన ఇరువురు సుమారు అరగంటకు పైగా ఆయనతో చర్చించారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. మద్యం దుకాణాల విషయంలో పీసీసీ అధ్యక్షునిపై వస్తున్న ఆరోపణలు, సీఎంతో నెలకొన్న విభేదాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు తెలిసింది. సోనియాకు బొత్స రాసిన లేఖ వ్యవహారం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. రేపు సీఎం బొత్స ఢిల్లీ వెళ్తున్న తరుణంలో ఆ విషయమై కూడా నేతలు సమాలోచనలు జరిపినట్లు తెలిసింది. అటు ఢిల్లీలో పార్టీ అధినేత్రి సోనియాతో అరగంట పాటు సమావేశమైన మాజీ పీసీసీ అధ్యక్షుడు సీనియర్ నేత డిఎస్ పార్టీ వ్యవహారాలపై ఆమెతో చర్చించారు. ఉప ఎన్నికల్లో ఎలాంటి చర్యలు, ఎత్తుగడలు అవలంబించాలో సోనియాకు వివరించానని చెప్పారు. బొత్స, కిరణ్లకు అధిష్టానం నుంచి వచ్చిన పిలుపుపై మాట్లాడేందుకు నిరాకరించిన డిఎస్ రాష్ట్రంలో పార్టీ బలహీనంగా లేదని స్పష్టం చేశారు. ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, బై ఎలక్షన్ దృష్ట్యా ఏ రకంగా చేస్తే బాగుంటుంది, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఏం చేస్తే బాగుంటుందనే అంశాలపైన వారితో మాట్లాడడం జరిగింది. పార్టీ వీక్ అయిందని ఎవరు చెప్పారు మీకు? పార్టీ వీక్ ఏం కాలేదే. కొన్నిసార్లు ఓడతాం, 294 గెలిస్తే మేము పార్టీ స్ట్రాంగ్ ఉంటే 294 గెలుస్తామని కంటెక్ట్ చేసినంత మాత్రాన వాళ్ళు ఆ ఇష్యూ పైన డెఫినెట్ గా చాలా సీరియస్ గా దాన్ని పరిశీలిస్తా ఉన్నారు, దాన్ని స్టడీ చేస్తా ఉన్నారు. దాన్ని సరైన సమయంలో డెఫినెట్ గా అనుగుణమైన నిర్ణయం తీసుకుంటాం. పార్టీలో విభేదాలు తీవ్రమైన నేపథ్యంలో అధిష్టానం ఇప్పటికే సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో పాటు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను ఢిల్లీకి రావాల్సిందిగా కబురు పంపింది. ఈ సందర్భంగా జరుగుతున్న నేతల భేటీలు చర్చనీయాంశమయ్యాయి.